హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పెద్ది సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే ఒక చిరుజల్లులాగా స్టార్ట్ అయ్యి పెన్ను తుఫానులాగే మారిందని చెప్పుకోవచ్చండి. కలెక్షన్ల పరంగా ఓన్లీ 4 రోజులలో దాదాపు 292 కోట్ల రూపాయలు దాటి, నిన్నటికి 5వ రోజుకి 300 కోట్ల రూపాయలు దాటి 400 కోట్ల రూపాయల చెరువులో ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ అది నిజంగా ఒక స్టోరీ, ఒక కథ, ఒక స్క్రిప్టు మన మైండ్లో నుంచి పుట్టిన స్క్రిప్ట్లా కనిపించట్లేదు. కొన్ని గ్రామాలలో నడిసే నిజ జీవిత కథ, అంటే గుర్తింపు లేని గ్రామాలలో అంటే జరిగే నిజ జీవిత కథలా కనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి సినిమాలు రావటం అనేది చాలా అరుదన్నమాట. అందుకనే ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసే విధంగా ఈ సినిమా అనేది ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు పదే చెప్పిండు, ఈ సినిమా దాదాపు 40 నిమిషాల పాటు ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసే విధంగా ఈ సినిమా చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని కళ్ళే ఉండవని చెప్పి మరీ చెప్పిండనమాట. ఇలాంటి సినిమాలు రావడం అనేది ఒకప్పుడు వచ్చేయేమో. ఒకప్పుడు ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి వచ్చే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు అప్పుడు బాగా అంటే ప్రజల్లోకి వెళ్ళి ఫ్యాన్స్ కూడా ఆదరించేవాళ్ళు. అప్పుడు అలాంటి కథలు వచ్చినప్పుడు దర్శకులు, అలాగే సినిమా ప్రముఖులు, సినిమా హీరోలు కూడా స్పందించేవాళ్ళు. అది ఏ హీరో నటించినా సరే. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నందమూరి తారక రామారావు గారు, ఇట్లా శోభనబాబు గారు, ఇలాంటి సినిమాలు ఎవరైనా చేసినప్పుడు ఈ పెద్ద అగ్ర హీరోలు అంటే సీనియర్ అగ్ర హీరోలు మొత్తం కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా దర్శకులు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. చాలా మంచి కథ, చాలా మంచి సినిమా, చాలా బాగా తీశారని చెప్పి ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఇప్పుడు మనం ఉన్న టాలీవుడ్ హీరోలు ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, అసలు ఈ సినిమా పైన దాదాపు ఇప్పటికీ 5 రోజులు పూర్తి చేసుకొని 6వ రోజుకి అడుగు పెడుతున్నా కానీ సినిమా గురించి ఒక్కరు కూడా ఇంతవరకు ట్వీట్ చేయలేదు. ఈ సినిమా బాగుంది అని ఇంత పబ్లిక్ టాక్ వచ్చినా కానీ ఇంతవరకు వాళ్ళు స్పందించట్లేదేంటి అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా భారీ ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట. నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళకి ఏమన్నా సినిమా షెడ్యూల్ అంటే సినిమా షూటింగ్లో ఉండటం వల్ల వీళ్ళు సినిమా చూడలేదా? ఒకవేళ సినిమా చూసిన వాళ్ళు చెప్పట్లేదా? సినిమా ఒకవేళ చూసినా కానీ వీళ్ళకి నచ్చట్లేదా? నచ్చిందో లేదో చెప్పడానికి కూడా వీళ్ళు వెనకడుగు ఎందుకు వేస్తున్నారు అనేది ఇక్కడ $1000 ప్రశ్నగా కనిపిస్తుంది అనమాట. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి. చిన్న హీరోలు ఒక మంచి సినిమా తీస్తే అతను వెంటనే అప్రిషియేట్ చేసేవాడు, ట్వీట్ చేసేవాడు, అవసరమైతే ఒక వీడియో చేసి మాట్లాడేవాడు. అట్లాగే చిన్న సినిమాలని ఎంకరేజ్ చేసే హీరోలు కూడా మన టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. కానీ ఒక అగ్ర హీరో పాన్ ఇండియా సినిమా దాదాపు ఒక 4-5-6 భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమాకి వీళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? ఈ సినిమాని వీళ్ళు ఎందుకు, ఈ సినిమా బాగుందా లేదా, లేకపోతే రామ్ చరణ్ గారి నటన అంతగా వీళ్ళకి నచ్చలేదా, లేకపోతే ఈ సినిమా రామ్ చరణ్ గారికి, ఇలాంటి కథ రామ్ చరణ్ గారికి చెయ్యటం అనేది వీళ్ళకి నచ్చలేదా అనేది కూడా ఇక్కడ అర్థం కావట్లేదు అనమాట. అంటే నేననే మాట కాదు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు 2 సినిమాలు, ఒకటి ఉప్పెన, రెండవది పెద్ది. ఉప్పెన సినిమా కూడా చాలామంది మన తెలుగు దర్శకులు కూడా మెచ్చుకున్నారు. కొంతమంది ట్వీట్ చేశారు,
కొంతమంది హీరోలు కూడా సినిమా గురించి మాట్లాడారు. కొత్తగా వచ్చిన దర్శకుడు మంచి పాయింట్ తీసుకొని, మంచి కథ తీసుకొని, ఆ సినిమా తీసే విధానం కూడా చాలా బాగుందని చెప్పారనమాట. కానీ ఒక అగ్ర హీరో ఒక అగ్ర హీరో రామ్ చరణ్ నటించిన ఇంత మంచి సినిమా తీసినప్పుడు వీళ్ళకి ఎందుకు కనబడలేదు? నాకు తెలిసినంత వరకు ఈ సినిమా వీళ్ళు చూడలేదా? వీళ్ళు బిజీ షెడ్యూల్లో ఉండి ఇంతవరకు కొంతమంది హీరోలు అంటే మన తెలుగు హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు, చిరంజీవి గారు ఎంత ప్రాణానికి ప్రాణంగా వాళ్ళు ఉంటారంటే నిజంగా వాళ్ళిద్దరిని చూస్తామంటే అంటే సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా మాట్లాడుకుంటారు, అంత స్నేహభావంగా ఉంటారు అన్నమాట. కనీసం నాగార్జున గారు కూడా ఈ సినిమా మీద ఒక ట్వీట్ అనేది చేయలే. సో ఒకవేళ మీరు రామ్ చరణ్ గారికి ఫోన్ చేయొచ్చు, సినిమా బాగుంది, చాలా బాగా నటించావు, చాలా బాగా కలెక్షన్లు వస్తున్నాయి, ఇంత మంచి కథ అనేది మీకు దొరకడం చాలా బాగుంది అని చెప్పి మీరు ఫోన్ చేయొచ్చు, లేదా ఒక కామెంట్ పెట్టుకోవచ్చు. కానీ అది కాదండి. ఇక్కడ ప్రజలకు అంటే ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే అందరికీ తెలిసే విధంగా ఒక ట్వీట్ అనేది చేయొచ్చు కదా. ఎందుకంటున్నానంటే ఏదో అల్లాటప్ప సినిమా తీసిండు, గేమ్ చేంజర్ లాంటి సినిమా ఒక యావరేజ్ సినిమాకి మీరు ట్వీట్ చేయకపోయినా పర్లే. కానీ ఇంత అత్యద్భుతమైన కథతోని నేషనల్ అవార్డు ఖచ్చితంగా ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి రావాలి. అంత నిజంగా అతను తపన అంటే ఒక ఊరి కోసం ఎంత తపన పడ్డాడో, తన ఒంట్లో ఉన్న ఒక భాగాన్ని కూడా సైతం తీసివేసుకొని అతను ఊరి కోసం ఎంత త్యాగం చేసిండనేదే ఈ పాయింట్ అనమాట. మరి అలాంటి అత్యద్భుతమైన కథ, రామ్ చరణ్ గారి యాక్షన్ నటన చూస్తే నిజంగా మతి 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 చెలించిపోవాల్సిందనమాట. అంత గూజ్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఉన్న ఇలాంటి సినిమా కూడా మీరు ఇంతవరకు ట్వీట్ చేయలేదంటే ఏంటి? ఎందుకని చేయలేదు? మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు మేమందరం కూడా ఒకటే, అన్నదమ్ముల్లాగా ఉంటాం. అభిమానులు మీరే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని చెప్పి మీరు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. మేమందరం ఒకటే, అన్నదమ్ముల్లాగా ఉంటామని చెప్పి స్టేజీ పైన మాట్లాడే మీరు ఆ టైంలో మాట్లాడటం కాదండి, ఈ టైంలో ఎంకరేజ్ చేయండి. ఈ టైంలో మాట్లాడి, ఈ టైంలో ఒక ట్వీట్ చేసి సినిమా ఇలాంటి కథ ఎన్నుకోవటం రామ్ చరణ్ గారు నిజంగా ఒక త్యాగం చేసిండు. ఒక త్యాగానికి ప్రతిరూపమే ఈ సినిమా అని చెప్పి ఒకే ఒక్క ట్వీట్. అసలు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అయితే ట్వీట్ల వర్షం కురాలి. మన అగ్ర హీరోలు కావచ్చు, అగ్ర దర్శకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, మరి ఇంతవరకు మీరు కూడా ఒక్క ట్వీట్ అంటే ట్వీట్ చేయకపోతే ఏమనుకోవాలా? ఒక ఇండస్ట్రీ అంటే ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, ఒక రక్త సంబంధం కన్నా ఎక్కువగా మన హీరోలు, ఒక అన్నదమ్ముల్లాగా ఉండే మన హీరోలు నిజంగా మేమందరం ఒకటే, మా మాట ఒకటే, మా ధ్యాస ఒకటే, ఏకతాటి మీద ఉంటాం. అది ఏ హీరో అయినా సరే ఎంకరేజ్ చేస్తాం అనే విధంగా మీరు ఉన్నప్పుడే అభిమానులు కూడా ఒకటిగా ఉంటారు. అభిమానులు, అది ఏ హీరో అభిమానులైనా సరే, అభిమానులు ఒక్కటిగా మాట్లాడాలంటే మీరు ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ట్వీట్ అనేది చేయాలి, లేకపోతే ఒక చిన్న వీడియో చేసి అయినా కానీ మీ అభిప్రాయం అనేది తెలపాలన్నమాట. మరి మీరు ఇలాంటి సమయంలో కూడా ఇలాంటి చిత్రం వచ్చినప్పుడు, ఇలాంటి హృదయాలను కదిలించే చిత్రం వచ్చినప్పుడు, ఇలాంటి కథ ఎన్నుకున్న రామ్ చరణ్ని అప్రిషియేట్ చేయకుండా, మెచ్చుకోకుండా ఇంతవరకు ఒక ట్వీట్ అనేది చేయకపోతే మరి అభిమానులు ఒక్కటిగా ఎలా ఉంటారు? ఇప్పుడు ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇలాగా ఒక 5-6 ఉన్నారు మన అగ్ర హీరోలు, బాలకృష్ణ గారితో సహా కూడా. మరి వాళ్ళందరూ కూడా మేమందరం ఒకటే అని చెప్పే విధంగా ఒక్క ట్వీట్ చేస్తే ఎందుకని ఇంత లేటు? ఇప్పుడు నేను అనే మాట కాదు, ప్రతి ఒక్కరు అనుకునే మాట ఇది. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడేదానికన్నా సినిమా గురించి ఆల్రెడీ మాట్లాడేశారు. సినిమా అత్యద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ గారికి నిజంగా అతని నటన చూస్తే ఆ 40 నిమిషాల పాటు కూడా కన్నీళ్లు రాని కళ్ళు లేవు అన్నట్టుగా అభిమానులు మాట్లాడుతున్నారు, ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. కానీ మీరేంటి?
మీరందరూ ఒక్క ట్వీట్ చేస్తే అభిమానులు మొత్తం కూడా ఒకటవుతారు. అభిమానం పెంచుకునేది ఏంటంటే నా హీరో గొప్ప, నా హీరో గొప్ప ఇది కాదు. అందరి హీరోలు కూడా గొప్పే. ఆ హీరో అని లేదు, ఈ హీరో అని లేదు. అందరి హీరోలు కూడా గొప్పే గొప్పే గొప్పే. కానీ మీరందరూ కూడా అగ్ర హీరోలు మొత్తం కూడా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళందరూ ఒకటిగా ఎలా ఉంటారు? కాబట్టి మీకు ఎన్ని వివాదాలున్నా, నాకు తెలిసినంత వరకు అయితే వివాదాలు అంటే ఏమీ లేవు. మన తెలుగు అగ్ర హీరోలు మొత్తం కూడా అందరూ ఒకటే. కానీ ఈ సినిమా పైన ఇంత మంచి సినిమా వచ్చినప్పుడు మీరు ట్వీట్ చేయకపోవటమే. ఇక్కడ ఇండస్ట్రీ అనేది అంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక్కటిగా ఉందా లేదా, ఇలా అంటే మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు మన తెలుగు అగ్ర హీరోలు ఎంకరేజ్ చేసినప్పుడే ఒక్కటిగా ఇండస్ట్రీ ఉన్నట్లు లెక్క అన్నమాట.